హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ బిఫోర్ వీడియోకి అంటే పెద్దవాళ్ళు అయిన తర్వాత పిల్లలతోనే ఉండాలనే వీడియోకి చాలా చక్కగా రెస్పాండ్ అయ్యారు చాలామంది. అంటే ప్రాక్టికల్గా ఆలోచించే వాళ్ళకి కష్టం అనిపించదు మా, ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకునే వాళ్ళకి మాత్రం చాలా కష్టం అనిపిస్తుంది. సో అందుకనే చాలామందికి నచ్చింది, కరెక్ట్గా చెప్పారు అన్నారు. అంటే ఇప్పుడు ఇలానే ఆలోచించాలని అనుకుంటున్నాను మా, కాదంటారా చెప్పండి. మళ్ళీ అంటే అదే టాపిక్ కొంచెం వేరే పాయింట్స్ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే పాపం కొంతమంది సరేనండి అలా చాలా బాగా చెప్పారు, కానీ అసలు హెల్త్ బాగలేకుండా ఒంటరిగా ఉన్నవాళ్ళు ఏం చేయాలి అని చెప్పారు. కొంతమంది కరోనా టైంలో ఏం చేయాలి అని చెప్పారు. కరోనా టైంలో ఏం చేయాలిమ్మా నిజంగా చెప్పండి. అసలు ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క ఎక్స్పీరియన్స్. పాపం అసలు వేరే దేశాల్లో ఉండేవాళ్ళైతే సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత కూడా వచ్చి చూడలేకపోతూ ఉన్నారు. కానీ ఒక్కోసారి అనిపిస్తుంది మా, వచ్చేవాళ్ళు వస్తూనే ఉన్నారు. నిజంగా అమ్మ ఒంటరిగా ఉండో లేదా నాన్న ఒంటరిగానో ఉంటే ఫ్యామిలీ మొత్తం రావాల్సిన అవసరం లేదు. కనీసం వాళ్ళ బిడ్డలు అంటే ఆ పాపో బాబో యూఎస్లో ఉన్నవాళ్ళు, యూకేలో ఉన్నవాళ్ళు, ఆస్ట్రేలియా ఉన్నవాళ్ళు ఇప్పుడు కొంచెం ఫ్రీ అయ్యాయి కాబట్టి వచ్చి ఒకసారి చూసిపోవచ్చు, 1 వీక్ స్పెండ్ చేసిపోవచ్చు. ఎందుకు అంటే అంత భయపడే పరిస్థితులు పోయాయి కదా. ఒమిక్రాన్ వల్ల ప్రాబ్లం లేదు అని చెప్పను, అలానే అందరినీ అంతా వదిలేసి అసలు గ్రూప్లలో తిరగమని కూడా చెప్పను. కానీ మరీ మిస్ అవుతున్నారు అనిపిస్తే పేరెంట్స్, అలా కాకుండా సింగిల్గా ఉంటారు. మా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఉన్నప్పుడు కూడా పర్వాలేదు, ఒకరికొకళ్ళు తోడు ఉంటారు. ఆ దిగులున్నా కానీ ఒకరితో ఒకళ్ళు చెప్పుకుంటారు, కొంచెం వేరేగా ఉంటుంది. కానీ ఇప్పుడు మన పరిస్థితుల్లో ఎలా ఉన్నారు అంటే కొంతమంది పిల్లలు సిటీస్లో కానివ్వండి, వాళ్ళ ఊర్లలో కానివ్వండి పెద్ద పెద్ద ఇళ్ళు కట్టేస్తున్నారు. సో దాంట్లో పేరెంట్స్ ఉంచుతారు. మనుషులు పనివాళ్ళు ఉంటారు మా, పనివాళ్ళు ఉండకుండా ఏముండరు. కానీ హెల్పర్స్ ఉండడం వేరు. సర్వెంట్స్ అనే పదం మానేస్తున్నాను, చాలామంది చెప్పారు అలా అనొద్దు అని చెప్పేసి మానేస్తున్నాను. కానీ పాత అలవాట్లు కదమ్మా వచ్చేస్తాయి, ఏమనుకోకండి. సో హెల్పర్స్ ఉంటారు, కానీ వాళ్ళతో అన్నీ షేర్ చేసుకోలేము కదమ్మా. అంత అంత పిల్లలతో ఉన్నంత అటాచ్మెంట్ ఎవరితో ఉంటుంది చెప్పండి. కాబట్టి పేరెంట్స్ చాలామంది మిస్ అవుతూ ఉంటారు. ఇంటికి కాపలా అని అంటూ ఉంటారు కొంతమంది. అయితే నా దగ్గరకు వచ్చిన వాళ్ళు ఏం చేస్తుంటారంటే, ఏముంది మేడం కాపలా కుక్కలాగా ఉన్నాము ఇంట్లో అని చెప్తూ ఉంటారనమాట. నిజంగా అలాంటివి వింటున్నప్పుడు చాలా కష్టం అనిపిస్తుంది పాపం. అంటే నాతో చెప్తున్నారు అంటే నేను ఒంటరిగా ఉంటాను అనుకోండి, అది వేరే విషయం. నేను ఎవరో మళ్ళీ నా దగ్గర నుంచి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళతో పెద్ద ఏం కాంటాక్ట్లో ఉండను కదా. సో అంత ఓపెన్గా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు అంటే ఎంత బాధ ఉంటుంది వాళ్ళ మనసులో అమ్మ చెప్పండి. సో ఇలా అన్నమాట. కాకపోతే కొంతమంది పేరెంట్స్ అదే పనిగా పంపించేస్తారు మా, మీరు వెళ్ళి సంపాదించుకోండి, అక్కడికి వెళ్ళి బాగుపడండి అని చెప్పేసి. పాపం అలాంటప్పుడు ఆ జాబ్ పోతుంది అని వాళ్ళకి భయం ఉన్నప్పుడు రావాలి అంటే రాలేరు. అది కూడా మనం ఆలోచించాలి. ఇప్పుడు ఒకవైపు చెప్పుకుంటున్నాం వచ్చి చూడాలి బాధ్యత అనేసి, ఇంకోవైపు ఏంటి అంటే సంపాదన కోసం వెళ్ళిన వాళ్ళు, వాళ్ళది అంటే కొంతమందిది ఆ జాబ్ని ఏమన్నా నాకు కరెక్ట్గా వర్డ్స్ రావా అప్పటికప్పుడు. సో టెంపరీగా అనుకుందాము, లేదా వచ్చేస్తే మళ్ళీ రాదు అనుకుందాం. అలాంటప్పుడు పాపం రాలేకపోతున్నారు అసలు పేరెంట్స్ దగ్గరికి, ఆ జాబ్ కోసం అన్నట్టుగా అక్కడే ఉండిపోవాల్సి వస్తూ ఉంది. సో అలాంటప్పుడు కూడా వాళ్ళని బ్లేమ్ చేయలేము కదా. మా 2 వైపుల నుంచి ఆలోచించాలి. కొంతమంది పిల్లలకి చాలా ప్రేమ ఉంటుంది, కానీ ఆ వీసా ఒకసారి వచ్చేస్తే తిరిగి కన్ఫర్మ్గా వస్తుందో రాదో తెలియదు, క్యాన్సిల్ చేసేస్తానేమన్న భయం, దాంతో రాలేకుండా ఉన్నారు. అలాంటప్పుడు పాపం పిల్లల్ని ఏం అనుకోవడం కూడా అనవసరం కదా. సంపాదించుకోవాలనే వెళ్ళారు, అది ఒకసారి మళ్ళీ ఇండియాకి వచ్చేస్తే ఆ జాబ్ పోయినప్పుడు మరి వచ్చి ఏం చేయాలి మా పాపం వాళ్ళు. ఇది కూడా ఏదేమైనా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చాలా ఉంటాయి దూరం ఉండేవాళ్ళు. కానీ ఇండియాలో ఉన్న వాళ్ళు మాత్రం ఎక్కడ ఏ మారుమూలు ఉన్నా కానీ వచ్చి వెళ్ళొచ్చు మా. పరిస్థితులు అంత ఘోరంగా లేవు. తల్లిదండ్రుల మీద ప్రేమ ఉంటే సంవత్సరానికి 1-2 సార్లు వచ్చిపోవచ్చు ఇండియాలో ఉండేవాళ్ళు. బయట ఉన్న వాళ్ళని పాపం అనుకోవద్దు మనం అసలు. లేదా పేరెంట్స్ వెళ్ళగలిగి ఉంటే, అంటే 70+ వాళ్ళని అనుకోని అవసరం లేదు, కానీ 70 ఇయర్స్ లోపల వాళ్ళు హ్యాపీగా వెళ్ళి చూడొచ్చేమో పిల్లల్ని. ఆశ ఉన్నప్పుడు వెళ్ళి చూడొచ్చు, ఇలా చేయొచ్చు. సో ఆ కమ్యూనికేషన్ గ్యాప్ తగ్గుతుంది. కాకపోతే కొంతమంది అసలు వెళ్ళలేరు.
అలాంటి వాళ్ళని బిడ్డలు పిలిపించుకోవాలి. ఇకపోతే కొంతమంది అడిగారు, అసలు డిప్రెషన్లో కూడా వెళ్ళిపోతూ ఉంటాం మ్యామ్ ఆ బిడ్డలని ఆలోచించి అని చెప్పేసి. నేను లాస్ట్ వీడియోలో చెప్పింది అదేమ్మా, అంత దూరం వెళ్ళొద్దు. బిడ్డలు మీ బిడ్డలే, ఎక్కడున్నా మీ బిడ్డలే. ఫోన్లు ఉన్నాయి, వీడియో కాల్స్ ఉన్నాయి, మాట్లాడండి. మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు చుట్టుపక్కల ఉంటారు చాలామంది, మీ రిలేటివ్స్లో ఉంటారు. అంటే చాలామంది అనుకుంటూ ఉంటారు బంధువులు మన దగ్గరకు వచ్చేవాళ్ళంటే డబ్బుల కోసమే అని చెప్పేసి. ఎప్పుడు ఆలోచనతో ఉండొద్దు. అంటే ఉంటే ఉండింది, అది అబద్ధమని నేను చెప్పను. కొంతమంది అలా ఉంటారు, కానీ కొంతమంది నిజంగా మనల్ని అభిమానించే వాళ్ళు కూడా ఉంటారమ్మా. డబ్బులు ఎక్స్పెక్ట్ చేయని వాళ్ళు కూడా ఉంటారు. మనుషులం కదా, మాట్లాడదామనే తీరులో ఉంటారు. ప్రతి ఒక్కళ్ళు అవసరం ఉంటేనే అవతల వాళ్ళతో మాట్లాడరు. అది మన కల్చర్ కాదమ్మా. చాలామందికి అంటే నాకు చెప్పడానికి బాధేస్తూ ఉంది అసలు. అది అంటే యుఎస్లో అంటూ ఉంటారు, పక్కన వాళ్ళతో మాట్లాడితే ఏ అవసరం ఉంది మాట్లాడారని అనుకుంటారని అంటూ ఉంటారు. ఇది అక్కడ కూడా నిజంగా ఉండదేమో మరి, ఎలా వచ్చేసిందో. మన వాళ్ళకు కూడా ఏంటి అంటే మనుషులు మాట్లాడారు అంటే అవసరం ఉండే అనిపిస్తుంది. ఒకప్పుడు ఇలా లేమ్మా మనం. మనిషికి మనిషి మాట్లాడుకునే వాళ్ళం, కష్ట సుఖాలు చెప్పుకునే వాళ్ళం. మరీ డీప్గా కాకపోయినా ఫ్యామిలీ మ్యాటర్స్ అంతో ఇంతో మాట్లాడుకునే వాళ్ళం, ప్రాబ్లమ్స్ చెప్పుకునే వాళ్ళం, ఫ్రీ అయ్యేవాళ్ళం. ఇప్పుడేంటి అంటే ఉరుకులు పరుగులు, ఎవరితో చెప్పుకోవాలో తెలియదు, చెప్పుకుంటే నవ్వుతారేమోనని భయం, ప్రిస్టేజ్ ఇష్యూస్. సొంత వాళ్ళతో చెప్పుకోవడానికి కూడా ప్రిస్టేజ్ ఇష్యూస్. అమ్మా నాన్నలతో కూడా చెప్పుకోరు కొంతమంది, వాళ్ళలో వాళ్ళు కుమిలిపోతూ ఉంటారు. దీనివల్ల మనం చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉన్నాం, ముఖ్యంగా లేడీస్. సో ఎప్పుడు అవే ఆలోచిస్తూ ఉంటే ఇలానే వెళ్తామ్మా. ఇంకెవరు అడిగారు ఈ డిప్రెషన్లో ఉండే వాళ్ళ ఎవరిని కలవాలి ఏంటి అని. నేను ఈ మధ్య ఒక ఆవిడ వీడియోస్ చూశానమ్మా, ప్రియా చౌదరి గారు. నిజంగా ఫస్ట్ ఒక వీడియో చూసినప్పుడు ఏంటి ఈవిడ ఇలా తిడుతున్నారు అనుకున్నాను. ఇంత ఫ్రాంక్గా అసలు స్క్రీన్ ముందు ఏంటి ఇలా మాట్లాడేస్తున్నారు అని. తర్వాత నాకు చాలా నచ్చేశారు ఆవిడ. ఎంత నచ్చేశారు అంటే ఆవిడ ఆల్మోస్ట్ 50-60 వీడియోస్ చూసేసాను నేను. అద్భుతంగా మాట్లాడుతున్నారు మా. లైఫ్ కోచ్, ఏదో ఫ్యామిలీస్ ప్రాబ్లమ్స్ ఉంటే కూడా ఏదో సాల్వ్ చేస్తారు ఆవిడ, ఫ్యామిలీ కన్సల్టెంట్. సో నాగ్ అని చెప్పి ఆయన వీడియోస్లో వస్తూ ఉన్నారు. మరి సపరేట్గా ఆవిడకి ఆ ఫోన్ నెంబర్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఆవిడ నేను ప్రమోట్ చేస్తున్నట్టు కాదు మా, నాకు చాలా నచ్చారు. ఆవిడ దగ్గరికి వెళ్తే పరిష్కారం ఉంటుందేమో ఎవరికైనా కానీ, ఎందుకంటే బ్యూటిఫుల్గా మాట్లాడుతున్నారు, అన్ని యాంగిల్స్లో నుంచి మాట్లాడుతున్నారు. చాలా నాలెడ్జ్, చాలా అవేర్నెస్ ఉంది. ప్లస్ అన్నిటికంటే ఫ్రాంక్గా చెప్పగలిగే ధైర్యం ఉంది. మీడియా ముందే అలా మాట్లాడుతూ ఉంది అంటే మీరు పర్సనల్గా వెళ్ళి కలిస్తే ఇంకా అద్భుతంగా చెప్తారేమో మీకు సొల్యూషన్. ట్రై చేసి చూడండి ఎవరైనా కలవాలనుకుంటే మాత్రం. నాకైతే చాలా నచ్చారు ఆవిడ. అంటే ఆవిడ అనాలిసిస్ చాలా బాగుందమ్మా, అంత అనలిటికల్గా మాట్లాడుతున్నారు. ఆవిడ కూడా చిన్న ఆవిడ కాదు, కొంచెం పెద్ద ఆవిడే కాబట్టి మంచి ఎక్స్పీరియన్స్ అనుకుంటాను. అన్నిట్లో చాలామందిని చూసినట్టున్నారు, అద్భుతంగా మాట్లాడుతూ ఉన్నారు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, ప్రియా చౌదరి గారు. నాగరాజు తన పేరు, అబ్బాయి పేరు. సో తన వీడియోస్లో ఎక్కువ వస్తూ ఉంటారు. ఇంకా వేరే ఛానల్లో అంటే ఆవిడకి ఛానల్ ఉందో లేదో నేను చూడలేదు, అవే ఉన్నాయి, ఆ అబ్బాయివే చాలా ఉన్నాయి అన్నమాట. సో అవే నేను చాలా చూశాను, చాలా బాగున్నాయమ్మా, చాలా బాగున్నాయి. నేనైతే చాలామందికి చెప్పాను కూడా అద్భుతంగా ఉన్నాయని చెప్పేసి మా వాళ్ళకి. చూడండి అంటే ఇలాంటి వాళ్ళు ధైర్యంగా చెప్తూ ఉన్నారు మా, ఏం చేయాలి అనేది అనమాట. అన్ని వైపుల నుంచి చెప్తారు, నెగిటివ్గా చెప్తున్నారు, పాజిటివ్గా చెప్తున్నారు. ఒక ఇష్యూ వచ్చింది అంటే తప్పు ఇటువైపు ఉండొచ్చు, ఇటువైపు ఉండొచ్చు అని చక్కగా మాట్లాడుతున్నారు, బ్యాలెన్స్డ్గా. ఒకవైపే ఉంటుందని మాట్లాడడం లేదు, అంటే మగవాళ్ళ వైపే మాట్లాడడం లేదు, ఆడవాళ్ళ వైపే మాట్లాడడం లేదు, అన్ని కోణాల నుంచి మాట్లాడుతున్నారు. కాబట్టి నమ్మచ్చావండి. సో డెఫినెట్గా ప్రాబ్లం ఉన్నప్పుడు వెళ్ళాము అంటే తప్పకుండా ఒక మంచి సొల్యూషన్ చెప్తారనే నమ్మకం నాకు ఉందన్నమాట. సో ఇలాంటి వాళ్ళు ఉన్నారు మా. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు నెట్లో సెర్చ్ చేస్తే కూడా ఉంటారు. నాకు తెలిసిన ఆవిడైతే ప్రియా చౌదరి గారు నాకు చాలా నచ్చారు. ఇంకో 2-3 కూడా చూశాను, కానీ ఈవిడంత నచ్చలేదు నాకు. సో ఇది మా మళ్ళా మనం మన టాపిక్లోకి వచ్చేద్దాము. సో పిల్లలు అంటే మన పిల్లలు ఎలా ఉంటున్నారు అనేది మనకు తెలుస్తూ ఉంటుందా. కాకపోతే ఒక ఏజ్ వచ్చిన తర్వాత మారిపోతారు, ముఖ్యంగా పెళ్ళైన తర్వాత మారిపోతూ ఉంటారు పిల్లలు. కానీ వాళ్ళకు మనకు ఉన్న అటాచ్మెంట్ ఏంటి అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. సో చిన్నప్పటి నుంచి మనం ఏంటి అంటే పిల్లలకు చెప్పుకుంటూ ఉంటే ఆ అఫెక్షన్ అలానే ఉంటుందేమో అనిపిస్తుంది నాకు. అలాంటప్పుడు మరీ దూరం వెళ్ళరమ్మా. దూరం అంటే మామూలుగా
ఫిజికల్గా దూరం ఉన్నా కానీ ప్రతిరోజు మాట్లాడడము, ధైర్యం చెప్పడము, నేను ఉన్నానమ్మా నేను నీకు చెప్పడము, బిడ్డలు అలా చేస్తారు. మనం ఏంటి అంటే పిల్లలతో ఏం చెప్పుకుంటాము, ఏముంది అని మనం అఫెక్షన్ చూపించినా కానీ కొన్ని విషయాలు వాళ్ళతో చెప్పుకోకపోతే వాళ్ళకి పెద్ద అయిన తర్వాత పెద్ద ఏం తెలియదుమా. మనం ఎంత క్లోజ్గా ఉంటే చిన్నప్పటి నుంచి పిల్లలు మనతో అంత క్లోజ్గా ఉంటారు. ఫ్రాంక్గా చెప్పాలి, నేను ఫస్ట్ నుంచే చెప్తాను ఇది. బాగా క్లోజ్గా ఉండండి పిల్లలతో. మిస్ అవుతున్నాను అంటే మిస్ అవుతున్నానని చెప్పండి, నేను చాలా మిస్ అవుతున్నానని చెప్పండి. ఏడవద్దమ్మా, పిల్లల దగ్గర ఏడవకండి. ఏడిస్తే చాలామంది పిల్లలు మాట్లాడడం తగ్గించేస్తారు, గమనించండి. కావాలి అంటే సంతోషంగా మాట్లాడండి, మిస్ అవుతున్నానని చెప్పండి, ఫ్రాంక్గా రమ్మని చెప్పండి, మనస్ఫూర్తిగా రమ్మని చెప్పండి. మీరు మనస్ఫూర్తిగా మనసులో అనుకోండి, నసపెట్టొద్దమ్మా పిల్లల్ని. ప్రాబ్లం ఉంది అంటే ఈ ప్రాబ్లం ఉంది, నేను నిన్ను చూడాలనుకుంటున్నాను, రమ్మని చెప్పండి. చాలామంది పిల్లలు వింటారనే అనుకుంటూ ఉన్నాను. ఇక 20% పిల్లలు మీరు ఏం చెప్పినా కానీ వినరు, నమ్మరు, వాళ్ళు వేరేగా ఉంటారు. అలాంటి వాళ్ళతో మీరు ఏడ్చినా ఎంత చెప్పినా మీరు మనసులో ఎంత స్ట్రాంగ్గా అనుకున్నా కానీ వేస్ట్ అది. కానీ చాలామంది పిల్లలు అమ్మా నాన్నలతో కూడా చాలా క్లోజ్గా ఉండాలని అనుకుంటారు. ఎక్కడికి వెళ్ళినా నా పేరెంట్స్ నా ఫ్యామిలీ అని చెప్పుకుంటారు. మనుషులకు అది కావాలి. కాబట్టి మరీ వేరేగా కూడా అనుకోకండి. మనం వేరేగా అనుకునే కొద్దీ పిల్లల మీద ఇంకా 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 నెగిటివ్ థింకింగ్ వస్తుంది. సో అవి వైబ్రేషన్స్ మనకు అసలు మంచిది కాదు. లేదు నిజంగా వేరేగా ఉంటే ఇంకేం చేస్తాం అనుకొని గమ్మునైపోండి, వాళ్ళ మీద అసలు ఎక్స్పెక్టేషన్సే వద్దు, అది బాగుంటుంది. సో ఏదేమైనా కానీ డిప్రెషన్లోకి వెళ్ళకండి. మన చుట్టూ చాలా పెద్ద ప్రపంచం ఉంది, పిల్లలే ప్రపంచం కాదు. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, చాలా ప్రపంచం ఉంది. మన వెల్ విషర్స్ కూడా చాలామంది ఉంటారు. మీరు డబ్బు రూపాయి తీయకపోయినా కానీ మీరు చక్కగా మాట్లాడుతూ ఉంటే మీ చుట్టూ చాలామందే చేరుతారు, మీ మాటలు వింటూ ఉంటారు, వాళ్ళ మాటలు మీరు వింటూ ఉండొచ్చు. సో మీరు స్ట్రాంగ్గా అనుకున్నారు అంటే ధైర్యంగా ఉండొచ్చు. హెల్త్ బాగలేకపోతే ఏమ్మా, మీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు చక్కగా హెల్త్ కూడా బాగా చూసుకోవచ్చు. లేదు అడ్మిట్ అయ్యేసి రావచ్చు, పిల్లలే దగ్గరుండి చూసుకోవాలని ఏముంది చెప్పండి, ఎవరైనా హెల్ప్ చేస్తారమ్మా. మన ఇండియాలో ఇంకా సాంప్రదాయం ఉంది. వరీ అవ్వకండి. వరీ అవుతూ ఉన్నామంటే మనం ఇంకొంచెం నీరసంగా అయిపోతూ ఉంటాము. స్ట్రాంగ్గా ఉండండి. పిల్లలు కూడా మీ దగ్గరికే వస్తారు, తప్పకుండా వస్తారు. రావాలి అని బలంగా అనుకోండి, వస్తారు. ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తానమ్మా. బాయ్.